ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే మన యొక్క క్లాసులు అనేది వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేసినట్టయితే మీరు ఎగ్జామ్ లో మంచి స్కోరింగ్ కూడా చేయొచ్చు. తర్వాత మీరు రివిజన్ చేయడానికి చాలా సులభకరంగా ఉంటుంది. ఇంకా ఈ రోజు మన యొక్క క్లాస్ అనేది చూసినట్టయితే ప్రశ్న, హూ బికమ్ ద ఫస్ట్ ఎవర్ ఇండియా ఉమెన్ టు ఓన్ ద FIDE ఉమెన్స్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ 2025. 2025కు సంబంధించి ఉమెన్స్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్లోని గెలిచిన మొట్టమొదట భారత మహిళ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ సి, దివ్య దేశ్ముఖ్. చూసినట్టయితే కేవలం 19 ఏళ్ల వయసులోనే ఉమెన్స్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ 2025 గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా దివ్య దేశ్ముఖ్ చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఈ పోటీలోని దివ్య దేశ్ముఖ్ ఎవరిపైన విజయం సాధించింది అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. దానికి సంబంధించి సరైన సమాధానం మన యొక్క ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అయిన కోనేర్ హంపీ పైన ఆమె విజయం సాధించింది. అదే విధంగా ఈ యొక్క ఈవెంట్ ఎక్కడ జరిగింది ఫైనల్ అనేది జార్జియాలోని బొటోమియాలోని దీనికి సంబంధించిన ఫైనల్ మ్యాచ్ అనేది జరిగింది. ఇంకా చివరి పాయింట్ చూసినట్టయితే ఆమె విజయం ఆమెకు ప్రతిష్టాత్మక గ్రాండ్ మాస్టర్ టైటిల్ను కూడా సంపాదించేలా చేసింది. ఈ ఘనత సాధించిన 88వ భారతీయ మరియు 4వ భారతీయ మహిళగా నిలిచిందని చెప్పొచ్చు. ప్రశ్న, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ ది గ్లోబల్ ఇనిషియేటివ్ గ్లోబల్ స్పెక్ట్స్ 2030 టు ప్రొవైడ్ అఫోర్డబుల్ ఐస్ కేర్ ఫర్ ఆల్ బై 2030. 2030 నాటికి అందరికీ సరసమైన కంటి సంరక్షణను అందించడానికి ఏ సంస్థ గ్లోబల్ స్పెక్ట్స్ 2030 అనే గ్లోబల్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ డి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే గ్లోబల్ స్పెక్ట్స్ 2030 కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అయితే దీని యొక్క లక్ష్యం ఏంటంటే 2030 కల్లా ప్రతి ఒక్కరికి కూడా చురుకైన ఆరోగ్యాన్ని అందించడం, కళ్ళకు సంబంధించి పర్టికులర్గా కళ్ళకు సంబంధించి సుమారుగా దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 800 మిలియన్ పీపుల్స్కి ఈ యొక్క సైట్ విజన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఉండడం జరిగింది. వాటికి సంబంధించి ఒక పర్టికులర్గా చర్య అనేది తీసుకుంటామని చెప్పారు. త్రయంబకేశ్వర్ శివ టెంపుల్ దట్ వాజ్ రీసెంట్లీ సీ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇటీవలి వార్తల్లో కనిపించిన త్రయంబకేశ్వర్ శివాలయం ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ డి, మహారాష్ట్ర. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే త్రయంబకేశ్వర ఆలయం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని త్రయంబిక్ అనే పట్టణంలో ఉందని చెప్పొచ్చు. అయితే శివుడికి ఇష్టమైన 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటని, అయితే శివుడికి అంకితం చేయబడిన పవిత్ర పుణ్యక్షేత్రంలో ఒకటని మరియు హిందూ త్రిమూర్తుల్లోని ప్రతిబింబించే ప్రత్యేకమైన లింగాన్ని ప్రసిద్ధి చెందిందని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు, అంటే ఇక్కడ లింగం అంట త్రిమూర్తుల లింగం అని చెప్పి పిలుస్తారు. అంటే శివుడు, విష్ణు, బ్రహ్మ ముగ్గురు యొక్క ప్రతిరూపంతో ఈ యొక్క లింగం ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది. ప్రశ్న, విచ్ ఆపరేషన్ ఈజ్ లాంచ్డ్ టు న్యూట్రలైజ్ 3 పాకిస్తాన్ లస్కర్ ఈ తైబా టెర్రరిస్ట్? ముగ్గురు పాకిస్తాన్ లస్కర్ తైబా ఉగ్రవాదులను ముట్టబెట్టడానికి ఏ ఆపరేషన్ ప్రారంభించబడింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఆపరేషన్ మహాదేవ్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే రీసెంట్గా జరిగిన పహల్గామ్ అటాక్లోని 3 ఉగ్రవాదులు తప్పించుకున్నారు. అయితే ఆ 3 ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి ఆపరేషన్ మహాదేవ్ అని స్టార్ట్ చేయడం జరిగింది. 5వ ప్రశ్న, వేర్ వాస్ ఇండియన్స్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ కోచ్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్? భారతదేశం యొక్క మొదట హైడ్రోజన్ ఆధారిత కోచ్ను విజయవంతంగా ఎక్కడ పరీక్షించారు? సరైన సమాధానం ఆప్షన్ బి, చెన్నై. లోని మొదటి పాయింట్, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలోని హైడ్రోజన్తో నడిచే తొలి కోచ్ను విజయవంతంగా పరీక్షించారు. చివరి పాయింట్ చూడండి, హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ప్రోగ్రామ్ కింద ఈ యొక్క ట్రైన్ని డెవలప్ చేయడం జరిగింది. 1200 హై పవర్ హైడ్రోజన్ కలిగి ఉన్న ట్రైన్ అని మనం చెప్పొచ్చు. ప్రశ్న, రీసెంట్లీ హూ బికమ్ ది లాంగెస్ట్ సర్వేయింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్? ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి, యోగి ఆదిత్యనాథ్. మన పిక్చర్లో చూడొచ్చు ఆ పర్సన్ని. అత్యధిక కాలంగా సీఎం కింద ఉత్తరప్రదేశ్లో పనిచేసిన వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ అని చెప్పొచ్చు. చూసినట్టయితే జూలై 28, 2025 నాటికి యోగి ఆదిత్యనాథ్ పండిత్ గోవింద్ వల్లభ్ పంత్ పేరిట ఉన్న మునుపటి రికార్డులను అధిగమించి ఈనాడు ఉత్తరప్రదేశ్లోని ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారని చెప్పొచ్చు.
అయితే ఈయన 2017 మార్చి 19న తొలిసారిగా బాధ్యతలు స్వీకరించారు సీఎం కింద. సుమారుగా 8 ఏళ్ల 132 రోజులు పూర్తిగా ఆయన సీఎం పదవిలో కొనసాగడంతో ఆయన మొదటి స్థానంలో నిలిచారని చెప్పొచ్చు. 7వ ప్రశ్న, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది 17th ఎడిషన్ ఆఫ్ మ్యాన్స్ ఏషియన్ కప్ క్రికెట్ కప్ 2025? పురుషులు ఆసియా కప్ క్రికెట్ కప్ 2025 యొక్క 17వ ఎడిషన్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ యుఏఈ. యుఏఈ అంటే మీ అందరు గుర్తొచ్చేది ఏంటి? దుబాయ్. యుఏఈ అంటే దుబాయ్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే పురుషులు ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే ఉందో 2025కి సంబంధించి ఇది దుబాయ్లో జరగనుంది. ఇది 17వ ఎడిషన్ అని మనం చెప్పొచ్చు. అయితే ఈ యొక్క ఈవెంట్ అనేది సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరుగుతుందని చెప్పారు. అయితే సెకండ్ పాయింట్లో చూడండి, భారత్ అధికారికంగా ఆతిథ్యం ఇచ్చినప్పటికీ భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తల కారణంగాన ఈ ఒక టోర్నమెంట్ని దుబాయ్కి మార్చడం జరిగిందని చెప్పడం జరిగింది. 8వ ప్రశ్న, హౌ మెనీ ఎంపీస్ రిసీవ్డ్ సంసద్ రత్న అవార్డ్ 2025 ఫర్ ఎక్స్పెన్షల్లీ పెర్ఫార్మెన్స్ ఇన్ లోక్సభ? లోక్సభలో అసాధారణ పనితీరు కనబర్చినందుకు 2025 సంవత్సరానికి గాను ఎంతమందికి ఎంపీలకు సంసద్ రత్న అవార్డును అందుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ సి 17 మంది అని చెప్పొచ్చు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే లోక్సభలోని అసాధారణ పనితీరు కనబరిచిన 17 మందికి ఎంపీలకు ఈ యొక్క సంసద్ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి, ఈ యొక్క ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ పార్టీలకు చెందిన వారు చూసినట్టయితే బీజేపీ, కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ, ఎస్పీ, ఆర్ఎస్పీ ఈ యొక్క పార్టీలకు చెందిన ఎంపీలకు ప్రత్యేకంగా ఈ యొక్క అవార్డ్స్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఎడిషనల్గా 4 ఆఫ్ దెమ్ రిసీవ్డ్, అంటే వీళ్ళలో నలుగురికి, ఇప్పుడు నేను చెప్పిన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలో మొత్తం కలిపి 17 మంది అయితే 17 మందిలోని నలుగురికి జ్యూరీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. వారు చేసిన ఎక్సలెన్స్ అక్రాస్ మల్టిపుల్ లోక్సభ టర్మ్స్ అన్నమాట. లోక్సభ టర్మ్స్లో చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఆ నలుగురు కూడా చాలా అద్భుతంగా వారి యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఉందని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రశ్న, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సెలబ్రేటెడ్ ఇట్స్ 87th ఫౌండేషన్ డే ఆన్ విచ్ డేట్? సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తన 87వ వ్యవస్థాపిక దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ డి జూలై 27, 2025. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 1939లోని క్రౌన్ రిప్రజెంట్ పోలీసుగా స్థాపించబడినందుకు ప్రతి ఏడాది కూడా జూలై 27న ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఇది ఎన్నోది అని చెప్పి అడుగుతారు. ఇది 87వ వ్యవస్థాపిక దినోత్సవాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రశ్న, హూ ఇంట్రడ్యూస్ కరికులం మాడ్యూల్స్ ఆన్ కెప్టెన్ శుభాంశు శుక్లా అండ్ ఆపరేషన్ సింధూర్? కరికులం మాడ్యూల్స్ ను ఎవరు పరిచయం చేశారు, ముఖ్యంగా శుభాంశు శుక్లా మరియు ఆపరేషన్ సింధూర్ పైన? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎన్సీఆర్టీ. అయితే ఇక్కడ ఎన్సీఆర్టీ అంటే అందరికీ గుర్తొచ్చే పదం ఏంటి? మన యొక్క బుక్స్ అనమాట. ఎన్సీఆర్టీ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్లోని ఇండియాకి జరిగిన ఇప్పటిదాకా జరిగిన వార్లు, అదేవిధంగా శుభాంశు శుక్లాకి సంబంధించిన స్పేస్ ట్రావెలింగ్ గురించి కూడా ఆ యొక్క బుక్స్లో ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే 3వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థుల యొక్క పుస్తకంలోని కెప్టెన్ శుభాంశు శుక్లా మరియు ఆపరేషన్ సింధూర్ గురించి పర్టికులర్గా టాపిక్స్ అనేది ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎన్సీఆర్టీ. అయితే ఇక్కడ ఎన్సీఆర్టీకి ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి క్వశ్చన్ అయితే అడిగితారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. అదే విధంగా చూసినట్టయితే హిస్టారికల్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో పహల్గామ్ దాడులు, ఆపరేషన్ సింధూర్ యొక్క విషయాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మన యొక్క శుభాంశు శుక్లా ట్రావెల్ చేసిన స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో యాక్స్మా 4 ఏదైతే ఉందో మిసైల్, దాని గురించి కూడా ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. 11వ ప్రశ్న, ది 14th ఇండియా సింగపూర్ బైలాటరల్ మిలిటరీ ఎక్సైజ్ కోడ్ నేమ్డ్ బోల్డ్ కురుక్షేత్ర కమెన్స్డ్ అట్ విచ్ ప్లేస్? ఇటీవలే బోల్డ్ కురుక్షేత్ర అనే కోడ్ నేమ్తో 14వ భారతీయ సింగపూర్ దివ్యపాక్షిక సైనిక విన్యాసాలు ఏ ప్రదేశంలో ప్రారంభం అయ్యాయి? సరైన సమాధానం ఆప్షన్ ఏ జోధాపూర్, రాజస్థాన్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే బోల్డ్ కురుక్షేత్ర 2025 పేరుతో భారత్ సింగపూర్ దివ్యపాక్షిక సైనిక విన్యాసాలు
14వ ఎడిషను 2025 జూలై 27న రాజస్థాన్లో జోధాపూర్లోని మిలిటరీ స్టేషన్లో ప్రారంభమయ్యని చెప్పొచ్చు. అయితే ఇందులోని మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించి మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ రిగ్మెంటు, అదేవిధంగా సింగపూర్కి సంబంధించి ఆర్మ్ ఔర్డ్ రిగ్మెంటు ఈ యొక్క రెండు కూడా పార్టిసిపేట్ చేశాయని చెప్పొచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కొద్దిగా తెలుగులోని అక్కడక్కడ మిస్టేక్స్ అనేవి ఫామ్ అయ్యాయి కనుక మీరు పర్టికులర్గా కూడా ఇంగ్లీష్లో ఉన్న మ్యాటర్ మాత్రమే ఎక్కువగా గ్యాదర్ చేయడానికి ట్రై చేయండి. రెండో ప్రశ్న, హూ బికేమ్ ది సెకండ్ హైయెస్ట్ రన్ స్కోర్ ఇన్ టెస్ట్ క్రికెట్? టెస్ట్ క్రికెట్లో రెండో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు ఎవరు? సరైన సమాధానం జో రూట్. ఆప్షన్ బి జో రూట్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈ యొక్క జో రూట్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ దేశానికి చెందిన ప్లేయర్ అని చెప్పొచ్చు. అయితే ఈయన టెస్ట్ మ్యాచెస్లోని 13,409 రన్స్ అనేది తీసి సెకండ్ ప్లేస్లో నిలిచారని చెప్పొచ్చు. అయితే ఈయన సెంచరీస్ 38, మొత్తం మ్యాచ్లు చూసినట్టయితే టెస్ట్ సిరీస్ చూసినట్టయితే 157 మ్యాచ్లు ఆడడం జరిగింది. అయితే యావరేజ్ ఈయనది చూసినట్టయితే 51.17 అనేది ఉండడం జరిగింది. అంటే ఒక్కో మ్యాచ్లోని 51.17 యావరేజ్ స్కోర్ తోటి సుమారుగా 13,400 రన్స్ అనేది కంప్లీట్ చేసి సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. అయితే మొదటి ప్లేస్లో ఎవరున్నారు అనేది కూడా చూద్దాం. మొదటి ప్లేస్లో చూసినట్టయితే మనకి ఇండియన్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్, ఆయన 15,921 స్కోర్లు కొట్టడం జరిగింది మొత్తం 200 టెస్ట్ మ్యాచెస్లో అని చెప్పి చెప్పడం జరిగింది. మూడో ప్రశ్న, Prince Al-Walid, popularly known as the Sleeping Prince, passed away in July 2025. He belonged to which country? స్లీపింగ్ ప్రిన్స్గా పేరు పొందిన ప్రిన్స్ అల్ వాలిద్ 2025 జులైలో కన్నుమూశారు. అతను ఏ దేశానికి చెందినవాడు అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ ఏ సౌదీ అరేబియా. నాలుగో ప్రశ్న, విచ్ రీజియన్ లీడ్స్ ఇన్ ఏ ల్యాండ్ ఏరియా ఎట్ ఎలివేటెడ్ రిస్క్ ఫర్ జూనియోటిక్ డిసీజెస్? జూనియోటిక్ వ్యాధులకు ఎక్కువ ప్రమాదం ఉన్న భూభాగంలో ఏ ప్రాంతం ముందుంది అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ సి లాటిన్ అమెరికా అండ్ ఓషియన్. అయితే ఇక్కడ జూనోటిక్ డిసీజెస్ అంటే జంతువుల నుండి సంక్రమించే వ్యాధులు అని మనం చెప్పొచ్చు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే సైన్స్ అడ్వైన్స్ ప్రచారించబడిన 2025 అధ్యాయం ప్రకారం లాటిన్ అమెరికా దాదాపు 27% భూభాగంలోని ఈ యొక్క జూనోటిక్ వ్యాధి వ్యాప్తిన ఎక్కువ మంది దెబ్బతిన్నారని చెప్పొచ్చు. అదేవిధంగా ఓషియానీ చూసినట్టయితే 8.6% మందికి ఎఫెక్ట్ ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. 15వ ప్రశ్న, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ గ్లోబల్ పాపులేషన్ లైవ్స్ ఇన్ ఏ హైయెస్ట్ రిస్క్ ఏరియాస్ ఫర్ జూనోటిక్ డిసీజెస్? ప్రపంచ జనాభాలోని ఎంత శాతం మంది జూనోటిక్ వ్యాధులకు అధిక ప్రమాదం ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నారు? సరైన సమాధానం ఆప్షన్ బి 3%. అయితే ఇక్కడ జూనోటిక్ వ్యాధులు అంటే అర్థం జంతువుల నుండి సంక్రమించే వ్యాధులని మనందరం తెలుసుకోవాలి. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే యూరోపియన్ కమిషన్ యొక్క జాయింట్ రీసెర్చ్ సెంటర్ యొక్క 2025 అధ్యాయం ప్రకారం ప్రపంచ జనాభాలోని సుమారుగా 3% మంది ఈ యొక్క జూనోటిక్ వ్యాధికి గురయ్యారని చెప్పొచ్చు. అయితే వీటికి సంబంధించి వ్యాధులు ఏ విధంగా ఉంటాయి అనేది సెకండ్ పాయింట్లో ఇవ్వడం జరిగింది చూడండి. ఎబోలా, నిఫా మరియు క్రిమియన్ కాంగో రక్తస్రాయం, జ్వరం వంటి వ్యాధులు జంతువుల నుంచి మానవుల మధ్య విపరీతంగా వ్యాప్తి చెందాయని చెప్పొచ్చు. అయితే జనాభా మొత్తంలోని 3% మంది వీటి బారిన ఉన్నారని కూడా వారు చెప్పడం జరిగింది. ప్రశ్న 16ది, హూ బికమ్ ది సెకండ్ ఓల్డెస్ట్ ఫిమేల్ ప్లేయర్ టు విన్ ఏ ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ సింగిల్స్ మ్యాచ్? WTA సింగిల్స్ మ్యాచ్ నెగ్గిన రెండో అతిపెద్ద వయసురాలైన మహిళా క్రీడాకారిణి ఎవరు? ఇక్కడ తెలుగులో మిస్టేక్ పడింది, చిన్న వయసురాలని కాదు, అతిపెద్ద వయసురాలు ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి వీనస్ విలియమ్స్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే 45 సంవత్సరాల వయసులోని విజేతగా నిలిచిన వీనస్ విలియమ్స్ ఈమె రెండో మహిళ కింద గుర్తించారు. అయితే మొదటి మహిళ ఎవరు అని చెప్పి అడుగుతారు. దానికి సంబంధించి చూసినట్టయితే మన లాస్ట్ పాయింట్లో చూడండి, 47 ఏళ్ల వయసులోని మ్యాచ్ గెలిచిన మెర్టెన్ నవరత్లోవా ఈమె 2004లో విజేతగా నిలిచారు. అయితే ఏ స్పోర్ట్స్లో అని చెప్పి క్వశ్చన్ అడిగితారు. వీళ్ళిద్దరిని కూడా ఏ స్పోర్ట్స్లో గెలిచారని చెప్పి క్వశ్చన్ అడిగితే ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ సింగిల్స్ మ్యాచ్లో విజేతగా వచ్చారని చెప్పొచ్చు. అయితే రీసెంట్గా జరిగిన మ్యాచ్లోని వీనస్ విలియమ్స్ పేటెన్ స్టెర్నస్ అనే మహిళ పైన విజేతగా నిలిచారని చెప్పొచ్చు.
అదే విధంగా మా యొక్క అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. దాంతోపాటు మీ ఇంకా ఏమైనా పర్టికులర్ టాపిక్స్ మీద క్లాసెస్ కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి.